రాఘవేందర్ రావు. నేను ఈ స్కూల్లో అంటే అప్పుడు గీతా కాన్వెంట్ హై స్కూల్ అని ఈ స్కూల్ పేరు ఉండే. ఇక్కడ నేను 8th and 9th చదివిన. మేము చదివినప్పుడు ఈ పైన మొత్తం కూడా హై స్కూల్ సెక్షన్ ఉంటుండే, కింద ప్రైమరీ ఉంటుండే. ఇక్కడ మాకు బాగా మంచి స్మృతులు ఏమైనా ఉన్నాయంటే ప్రతి శుక్రవారం స్కూల్లో పూజా కార్యక్రమం చేస్తుంటిమి. ఆ సందర్భంగా పూజ చేసినప్పుడు ఆ పూజ పేరు చెప్పేసి 2-3 పీరియడ్లు ఎగ్గొడుతుంటిమి. అది చాలా మెమరబుల్ టైం. అండ్ ఇక్కడ ఎక్కువగా మేము ఖోఖో ఆడేవాళ్ళం. చదువు కంటే ఎక్కువ ఖోఖోని ఎంజాయ్ చేసేవాళ్ళము. అప్పుడు ఇప్పట్లాగా ఇంత పెద్ద పెద్ద ప్యాంట్లు ఉండకపోతుండే, ఆల్మోస్ట్ అందరం కూడా నెక్కర్లు వేసుకొని వస్తుంటిమి. అయితే ఎప్పుడు కూడా కాళ్ళకు దెబ్బలు తలిగే ఉండేవి, అంత డెడికేటెడ్గా ఖోఖో ఆడుతుంటిమి. అట్లనే ఇక్కడ మాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులు, వాళ్ళలో శ్రీనివాస్ రెడ్డి సార్ మరియు శ్రీనివాస్ సార్, అదేవిధంగా నరేష్ సార్, గంగాధర్ సార్, రాములు సార్, వీళ్ళందరూ కూడా మాకు అన్ని విషయాలను చాలా చక్కగా బోధించి మమ్మల్ని ఉన్నత స్థితికి వచ్చేలా చేశారు. వారు నేర్పినటువంటి ఆ విద్య యొక్క ప్రభావంతో మేము ఈ స్థితికి వచ్చాం. ప్రజెంట్ నేను జడ్పీహెచ్ఎస్ గోపాల్పేటలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పనిచేస్తున్నాను. ఇంకా వీళ్ళే కాకుండా మాకు బాబు సార్ మరియు వాసుదేవరావు సార్ కూడా బోధించేవారు. వాళ్ళందరి యొక్క ఆశీర్వాదం చేత మరియు వారు చెప్పినటువంటి విద్య చేతనే మేము ఈ స్థాయికి వచ్చినాం. ఇక్కడ మళ్ళొకసారి ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. నేను గీతా కాన్వెంట్ స్కూల్లో 9th వరకు చదువుకున్నాను. 9th తర్వాత ఈ స్కూల్ క్లోజ్ చేసేసారు. సో మేము 20 సంవత్సరాల తర్వాత ఈ స్కూల్లో అందరం కలవడానికి ఈ స్కూలే కారణం. మెయిన్ ఈ స్కూల్ అంటే చాలా ఇష్టం మాకు. ఎందుకంటే ఈ స్కూల్లో మేము చెయ్యని అల్లరి పని లేదు, అలా అని నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. టీచర్స్ అందరూ చాలా చాలా బాగుండేవాళ్ళు మాతోని. ఈ చిన్న టైం దొరికింది, సో అందరం కలవడానికి ఇక్కడ ఈరోజు ఈ టైంలో కలిసాము. మా టీచర్స్, హిందీ టీచర్ రుక్మిణి టీచర్, నరేష్ సార్, గంగాధర్ సార్, వీళ్ళందరికీ ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువనే. ఎందుకంటే ఈరోజు అందరం మేము ఈ పొజిషన్లో ఉన్నామంటే వాళ్ళ వల్లనే. నేను ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో సెటిల్ అయ్యాను. సో చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఇక్కడ కలవడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఏం చేస్తున్నారు అక్కడ? మాది ఓన్ బిజినెస్ ఉంది అక్కడ. మాదే ఐటీ బిజినెస్ ఉంది. సో మేము అక్కడ సెటిల్డ్, ఇప్పుడు అక్కడే సెటిల్డ్. నమస్తేనండి, నా పేరు నర్మదా నూతన్. నేను ఈ స్కూల్లో జాయిన్ అయితే 95th నుంచి 2000 డే స్కూల్లో ఉన్నాను. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే జాయిన్ అయ్యాను. ఇక్కడ నుంచి ఏంటంటే అప్పటితో స్కూల్ క్లోజ్ అయిపోయింది. తర్వాత మేము ఫ్రెండ్స్ అందరూ ఎటు సెటిల్ అవ్వాల్సి వచ్చింది. ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. మెయిన్ ఏంటంటే ఇంత ఇదిగా ఉండి మళ్ళీ రీయూనియన్ 20 సంవత్సరాల తర్వాత మేము అందరం కలిసాము. మెయిన్ ఏంటంటే మా ఫ్రెండ్ తను యూఎస్లో సౌత్ ఆఫ్రికాలో సెట్ అయింది. తనని మీట్ అవుదామని చెప్పి అందరం అనుకొని ఇక్కడ కలిసాము. ఏదైనా మా సార్, మా టీచర్స్ చాలా క్లోజ్గా ఉంటారు. స్టూడెంట్స్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ప్రజెంట్ నేను ఆంధ్ర విజయవాడ నుంచి వచ్చి నేను హౌస్ వైఫ్ని. నమస్కారం, నా పేరు ప్రమోద్ కుమార్. నేను గీతా కాన్వెంట్ స్కూల్లో 6th క్లాస్ జాయిన్ అయ్యాను. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇదే స్కూల్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ స్కూల్లో మెయిన్ థింగ్ ఎప్పుడో మేము మర్చిపోయిన శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు. అండ్ రెండోది యోగా. మేము ఇక్కడ యోగా నేర్చుకున్నాము. అండ్ క్రమశిక్షణ అంటే పొద్దున్నే స్కూల్కి రాగానే భగవద్గీతతో స్టార్ట్ చేసేవాళ్ళం. ఆ తర్వాత చాలా స్కూల్తో చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. బట్ నేను ఇక్కడ చదువుకొని 10th క్లాస్ పాస్ అయిన వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 15 years తర్వాత నేను అన్ఎక్స్పెక్టెడ్గా జూనియర్స్ వల్ల ఇక్కడ రావాల్సి వచ్చింది. బట్ ఈ స్కూల్ గురించి చెప్పాలంటే ఈ స్కూల్లో చాలా చాలా నేర్చుకున్నాం. అప్పుడు యాక్చువల్లీ మేము చదువుకున్న రోజుల్లో మేము ఎంత చదువుకున్నాం మాకేం తెలియదు. మేము ఈ స్కూల్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కాలేజెస్, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు స్కూల్లో ఏం నేర్చుకున్నామో, అప్పుడు మేము చదువుకున్న బీటెక్ తర్వాత మేము ఏం నేర్చుకున్నామో అప్పుడు మాకు అవగాహన వచ్చింది. అప్పుడు ఏం నేర్చుకున్నాము, మేము క్రమశిక్షణ గురించి, యోగా గురించి, భగవద్గీత గురించి బాగా నేర్చుకున్నాము. ఇందులో చెప్పాలంటే నాకు తెలిసిన కొన్ని టీచర్స్, మా హెడ్ మాస్టర్ వాసుదేవ్ సార్ గారు బాగా చెప్పేవారు, మ్యాథ్స్ చెప్పేవారు.
అతను అంటే అందరికీ భయం. స్టార్టింగ్లో అందరినీ బాగా కొట్టేవాడు, బట్ అది మాకు అప్పుడు తెలిసేవాడు కాదు. ఎందుకంటే సారు చాలా భయపెట్టేవాడు, మేము భయపడేవాళ్ళం. ఆ తర్వాత సారు మధ్యలో కొన్ని సంవత్సరాలు మాతో వర్క్ చేశాడు, హెడ్ మాస్టర్గా ఉండేవాళ్ళు వాసుదేవ్ సార్ గారు. ఆ తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు, 8th క్లాస్ 9th క్లాస్లో ఉన్నప్పుడు మళ్ళీ జాయిన్ అయ్యాను అనమాట. జాయిన్ అయ్యి మాకు మళ్ళీ లెక్కలు చెప్పడం మొదలుపెట్టాడు. అండ్ సారు చాలా క్యాజువల్గా ఉండేవాడు. అప్పుడు సారీ గురించి మేము ఒక ఇంపార్టెన్స్ తెలుసుకున్నాము. సారు ఇనిషియల్గా బాగా క్రూయల్గా ఉండేవారు, తర్వాత రాను సార్ని అర్థం చేసుకున్నాం. కాబట్టి వాసుదేవ్ సార్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్. ఆ తర్వాత చెప్పాల్సిందంటే మా తెలుగు సార్ శ్రీనివాసరావు గారు అంటే అతను చెప్పే పద్యాలు కానీ సాహిత్యాలు కానీ అది మీ రైటింగ్. మాకు అతను చెప్పే స్టోరీస్ తెలుగు కానీ తెలుగు వాచకం కానీ పెద్ద స్టోరీస్ కానీ వాచాలు అబౌట్ భగవద్గీత కానీ శ్లోకాలు బాగా చెప్పాము మా తెలుగు టీచర్. ఆ తర్వాత చెప్పాల్సింది మా మేడం రుక్మిణి మేడం హిందీ. నేను ఈ హిందీలో బాగా నేర్చుకోవడానికి మాట్లాడడానికి మా రుక్మిణి మేడం ఫస్ట్ పాయింట్. ఎగ్జామ్ బాగా ఇచ్చేవాళ్ళం మా రుక్మిణి మేడం. ఆ తర్వాత సోషల్కి వస్తే 7th క్లాస్ వరకు రాముల్ సార్ చెప్పేవాడు. ఆ తర్వాత విజయ్ సార్ చెప్పేవాడు. బాగా విజయ్ కుమార్ సార్ రాముల్ సార్ బాగా సోషల్గా బాగా చెప్పేవాళ్ళు అనమాట. బట్ విజయ్ సార్ ఒక గివింగ్ ఎగ్జాంపుల్స్గా చెప్పేవాడు మాకు. సోషల్ ఈజ్ ఎ గుడ్ టీచర్. ఆ తర్వాత సైన్స్కి వస్తే 7th క్లాస్ వరకు మా గంగాధర్ సార్ ఈజ్ ఎ వెరీ జోవియల్గా ఉండేవాడు మా గంగాధర్ సార్. 7th క్లాస్ వరకు మా గంగాధర్ సార్ సైన్స్ చెప్పేవాడు. ఆ తర్వాత 7th తర్వాత మేము హై క్లాస్ వెళ్ళిపోయిన తర్వాత బయాలజీ సార్ శ్రీనివాస్ రెడ్డి సార్, స్పెషల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్ శ్రీనివాస్ రెడ్డి సార్. అతన్ని ఎవరు ఇంత ఈవెన్ జూనియర్స్ కూడా ఎవరు మర్చిపోలేదు శ్రీనివాస్ రెడ్డి సార్ గురించి. ఓకే, బయాలజీ సార్. అండ్ మేము చాలా నేర్చుకున్నాం, ఎస్పెషల్లీ యోగా అండ్ భగవద్గీత ద ఫస్ట్ పాయింట్స్ మేము నేర్చుకుంది చాలా. కానీ చాలామంది మిస్ అవుతున్నాడు, బట్ మా ఫ్రెండ్స్ని ఎవరు కలవలేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము, బట్ జూనియర్స్తో హ్యాపీగా కలిసి ఉన్నాము, అది చాలు. జస్ట్ ఇప్పుడు వచ్చాము స్కూల్ ఎలా ఉంది చూసుకోవడానికి, బట్ కొంచెం బాధగా ఉంది ఎందుకంటే ఇప్పుడు స్కూల్ లేదు. చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా ప్లాన్స్ ఉంటే ఓపెన్ చేయడానికి అందరు